నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్. గూడూరు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 316 సెకండ్ వేడీజీగా ఎన్నికైనటువంటి వేజేపీ లయన్స్ క్లబ్ నుండి ఎఫ్ఆర్వి రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు ఆయన్ని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఈరోజు ప్రతి నెల ఆహార చేయూత పథకం ద్వారా పేదవారికి పలు సరుకులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రవిచంద్ర, సెక్రటరీ శివయ్య, ట్రెజరర్ వీరేంద్రనాథ్, ఎస్కే రియాజ్ అహ్మద్ మరియు మురళీరెడ్డి, రామ్మోహన్, రమణయ్య, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ క్లబ్ అయినటువంటి మన ఈ క్లబ్ నుంచి నాకు ఈరోజు మొట్టమొదట గూడూరులో సన్మానం చేస్తున్నటువంటి మన లయన్స్ క్లబ్ గూడూరు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ క్లబ్లో నేను 15 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత మళ్ళీ వైజేపీ చనిపోయిన తర్వాత ఆయన పేరుతో క్లబ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆ 15 సంవత్సరాలలో కూడా నాకు తోడుగా ఉన్నటువంటి మన రియాజ్ గారు, మస్తాన్ గారు, అప్పటి మెంబర్స్ చాలామంది సీనియర్ మెంబర్స్, మన సేనయ్య గారు అయితే నేను చాలామంది దగ్గరగా ఉన్నవాళ్ళు. అయితే రియాజు నేను 2002లో ఆయన ప్రెసిడెంట్ చేశాడు. ఆయనకి నేను ట్రెజరర్. ఆ రోజు ఏ కార్యక్రమం చేయాలన్నా గూడూరు వాళ్ళు మించినట్టు నెల్లూరు వాళ్ళకి మన తర్వాతే వాళ్ళకి పేరుండేది. ఆ రోజుల్లో ఏ గవర్నర్ వచ్చినా ఎవరు వచ్చినా మన గూడూరు వైజేపీ దగ్గరికి వచ్చి కలిసేవాళ్ళు. మన గూడూరులో ఇచ్చే ఆతిథ్యాన్ని వాళ్ళు స్వీకరించి పోయేవాళ్ళు. నెల్లూరులో కూడా ఎవరు ఆగేవాళ్ళు కాదు. ప్రతి గవర్నరు ఏ గవర్నర్ వచ్చినప్పటికీ మేము చూస్తుండేది. దగ్గర 15 సంవత్సరాలు 15 మంది గవర్నర్ని అప్పట్లో చూడడం జరిగింది. వాళ్ళల్లో మొట్టమొదట మాకు తెలిసి సురేష్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు నేను మన రియాజ్ గారు క్లబ్లో చేరడం జరిగింది. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి గారు వచ్చారు. సుధాకర్ రెడ్డి గారు రాగానే పులివెందుల నుంచి ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు మన రియాజ్. అప్పుడు రియాజ్ ప్రెసిడెంట్ అయితే నేను ట్రెజరర్. ఆయన్ని ఫాలో అయ్యేవాడిని అప్పట్లో. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో వైజేపీ గారితో తిరగడం వల్ల రియాజ్ గారు నేను సమంగా తిరిగాం. కాకపోతే ఆయన ఎంప్లాయ్ కాబట్టి కొన్ని సమయాలు ఆయన ఇవ్వలేకపోయినప్పటికీ నేనైతే ఆయన పిలిస్తే ఆయన మీద ఉన్న గౌరవంతో జిల్లాలో అప్పట్లో మనకి గుంటూరు, ఒంగోలు కూడా మనలో కలిసి ఉండేటి. కడప, కర్నూలు, అనంతపురం కాకుండా ఈ 6 జిల్లాల్లో కూడా అందరితో పరిచయాలు అప్పట్లోనే ఏర్పడ్డాయి నాకు. ఆ యొక్క వైజేపీ గారి పుణ్యం వల్ల ఈరోజు మనం సెకండ్ వీడీజీకి మనల్ని క్యాండిడేట్ అన్న తర్వాత ప్రతి జిల్లాలో మనకి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల వైజేపీ గారి శిష్యుడని ఒక ముద్రపడ్డం వల్ల నాకు ఈ యొక్క అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను. మొట్టమొదటిగా డాక్టర్ వైజే ప్రభాకర్ రెడ్డి గారికి నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఆయనతో తిరగబట్టే ఈరోజు ఇంత ఉన్నతమైన పదవిని నాకు ఇవ్వడానికి జిల్లాలో ఉన్న పీడీజీలందరూ కాలంగా చాలా కాలమైంది ఒక డివిజన్ ప్రెసిడెంట్ కావడానికి. కానీ వీళ్ళ ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే ఎవరో ఒకరు ఉంటారు అనుకున్నారు. కానీ ఈరోజు వారికి మన ఆర్వీరావు గారికి చాలా ఇష్టం కలిగి దానికి ఒక కోరుకున్నారు. దాన్ని కోరుకున్న విధంగానే వారిని అందరూ కూడా ఇష్టపడి డివిజన్లోని సభ్యులందరూ కూడా ఇష్టపడి సార్కి సెకండ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. దీనికి చాలా సంతోషపడుతున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారి సేవలను మాకు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంతో ఆయన ఒక సన్మానంతో సత్కరించుకోవాల్సింది కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మన ఆర్వీరావు సార్ గారు మన వైస్ గవర్నర్గా ఎన్నికైన సందర్భంలో ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఆర్వీరావు గారు ఈ కార్యక్రమాలు చాలా బాగా కృషి చేయాలని ఇయర్లీ వన్స్ గెట్ టుగెదర్ మాదిరిగా అందరూ మా 3 క్లబ్బులని కలిసి పెడితే చాలా బాగుంటుందని. తర్వాత మన సార్కి గవర్నర్ అనుకున్నప్పుడే చాలా దిష్టి తగిలింది. ఆ దిష్టి కూడా అప్పుడే జరగడం కూడా జరిగింది. చాలా దిష్టి కూడా పోయింది. దానివల్ల సార్ గారికి ఇట్లా చాలా కార్యక్రమాలు అందరినీ
ఇదిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అధ్యక్షుడు రవిచంద్ర గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథులు సన్మాన గ్రహీతలైనటువంటి గవర్నర్ 2 ఎలక్ట్ ఆర్వి రావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి లయన్స్ అధిరథ మహారథులకు, వేదిక మీద ఉన్నటువంటి లయన్స్ మెంబర్స్కు, అదేవిధంగా ఈనాడు పడసరుకులు తీసుకోవడానికి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకు అందరికీ నా అభివందనాలు. చాలా సంతోషం ఉంది. ఎందుకంటే దాదాపు 3 decades అంటే 30 years తర్వాత గుంటూరుకి మంచి ఆపర్చునిటీ రావడం, లయన్ ఆర్వి రావు గారు గవర్నర్ 2గా ఎలక్ట్ కావడం మా 316Jకి చాలా మంచి శుభ పరిణామంగా భావిస్తున్నాం. ఆ సందర్భంగానే మా అధ్యక్షుల వారు, అదేవిధంగా రూపేష్ రెడ్డి గారు కూడా మా క్లబ్ తరఫున మంచి కార్యక్రమం చేసి, సేవా కార్యక్రమం ఆయన కూడా సన్మానిస్తే బాగుంటుంది అని చెప్తే చాలా బాగుంటుంది అని చెప్పి చాలా సంతోషం. ఈ టౌన్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ 3 కలిసి ఈరోజు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. ముఖ్యంగా లయనిజం అంటే స్నేహం, సేవ. చాలా సంతోషమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ఎట్లా మనం అందరం కలిసామో, సేవా కార్యక్రమాలు విడిగా ఎవరి వారు చేస్తున్నప్పటికీ అందరం కలిసి ఈరోజు ఒక తాటి మీదకి రావడం అనేది చాలా శుభపరిణామంగా భావిస్తున్నాం. మనకు చేసినటువంటి సీనియర్ సభ్యులకు, తర్వాత అవసరకులకు తీసుకోవడానికి వచ్చిన వారికి మిగతా అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 3 క్లబ్బులు కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి, దానికి నేను మా గూడూరు ప్రెసిడెంట్ గారికి రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మన ఆర్వి రావు గారికి గవర్నర్ పోస్ట్ రావడంలో జరిగినటువంటి విషయాలు ఏంటంటే, ఒకరోజు ఉదయాన్నే ఆర్వి రావు గారు ఫోన్ చేశారు, సార్ మనం ఆర్సీ పోస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాము, మనం సురేష్ గారి దగ్గరికి వెళ్దాము అని. సరే, దానికి నేనేం చెప్పానంటే, సార్ ఆర్సీ గారి కన్నా కూడా గవర్నర్ పోస్టు ఏదైనా అవకాశం ఉంటే తీసుకుంటే బాగుంటుంది కదా అని అన్నారు. దానికి ఎవరు అని అడిగారు. సార్ ఎవరు ఏంటి, మీరే ట్రై చేయండి, మీరే దానికి అర్హులు అని చెప్పాను. సరే, ఆయన సరే అండి అలాగే ఆలోచిస్తాను అన్నారు. తర్వాత అది అనుకోకుండా అది గూడూరు పోటుపాలెం జాతీయ రహదారి సర్కిల్ సమీపంలో నెల్లూరు నుండి చెన్నై వెళ్తున్న లారీ రోడ్డు పక్కగా ఆగి ఉండగా వెనుక వైపు నుండి మరో లారీ వచ్చి ఢీకొనడంతో ముందు లారీ రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. వెనుక లారీలో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్ను బయటకు తీసుకొచ్చి చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
గూడూరు పట్టణంలోని బీసీ కాలనీ మినీ బైపాస్ వద్ద ఆర్టీఓ మురళీమోహన్ తల్లి కొర్రపాటి రామలమ్మ 4వ వర్ధంతి సందర్భంగా వారి సన్నిహితులు మంచిగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, బాలకృష్ణ నాయుడు ప్రారంభించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీ వద్ద కొర్రపాటి రామలమ్మ 4వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని బీజేపీ నాయకులు బాలకృష్ణ నాయుడు, పురుషోత్తం రెడ్డి ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ బీజేపీ యువ మోర్చా నాయకులు శివ, వారి సన్నిహితులు రామలమ్మ వర్ధంతి సందర్భంగా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కొర్రపాటి రామలమ్మ గూడూరు ఆర్టీఓ గారు తల్లి గారు 4వ వర్ధంతి జరుపుకోవడంలో మన టౌన్ యువమోర్చా అధ్యక్షులు మన శివ చొరవ తీసుకొని ఇక్కడ మన నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తరుడిని పిలిపించడం, మేమంతా రావడం, ఇక్కడ ఈ ఎండాకాలంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. చాలా వరకు కూడా టౌన్లో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ శివ కూడా ఈ కొర్రపాటి రాములమ్మ అని ఆమెకి చేయటం చాలా సంతోషకరం. ఇక్కడ ఎందుకంటే ఈ బీసీ కాలనీ వాళ్ళు, ఇట్లా మధురెడ్డి కాలనీకి పోయేవాళ్ళు, ఈదలపల్లి పడాలకు పోయేవాళ్ళు కూడా ఉంటారు. వచ్చేసేసే చల్లగా ఈ మామూలుగా మజ్జిగ కానీ నీళ్లు కానీ తాగేదానికి మంచి సెంటర్ ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి శివాకి అందరి తరపున ఒకసారి ధన్యవాదాలు. గూడూరు టౌన్లో మా టౌన్ యువమోర్చా అధ్యక్షులు శివ గారి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ చలివేంద్రం, అదేవిధంగా కూలింగ్ వాటర్ చలివేంద్రం ఒక బీసీ కాలనీ ఏరియాలో, ఒక మంచి ఏరియాలో ఎవరైతే పేదలు, అదేవిధంగా లారీలకు సంబంధించిన యాడ్ కూడా ఉంది, అక్కడ ఉన్న డ్రైవర్లకి వీళ్ళందరికీ ఉపయోగపడాలంటే ఎండాకాలం వచ్చింది, ఏదో ఒక విధంగా సేవా కార్యక్రమం ఒకటి చేయాలనేది. అయితే సేవా కార్యక్రమం ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తే గతంలో వారితో బాగున్న తిరుపతి, ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి ఆర్టీఓగా పనిచేస్తున్న మురళీమోహన్ సార్ గారి మదర్ గారి పేరు మీద, అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి పేరు మీద చేయటం సహజంగా మన హిందూ సాంప్రదాయం, అదేవిధంగా భారతదేశ సాంప్రదాయం అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఈ కొర్రపాటి రాములమ్మ అనే పేరు మీద ఈరోజు గూడూరులో ఎంతో అభిమానంతో ఎక్కడో తిరుపతిలో పనిచేస్తున్న అధికారి అమ్మగారైన వారి పేరు మీద ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయటం మంచి గుణం శివాకి ఇచ్చినందుకు ఆయన్ని ఆశీర్వదిస్తూ, అదేవిధంగా వారికి దేవుడు మంచి చూపు చూడాలని చెప్పి ఇంకా ఉన్నత స్థాయికి శివ ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. గూడూరు పట్టణంలోని స్థానిక ఎస్కేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ బద్రి పీరకుమార్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే కందుకూరి రంగస్థల ప్రతిష్టాత్మక విశిష్ట పురస్కారం 2025తో సత్కరించినందుకు కళాశాల అధ్యాపకేతర సిబ్బంది ఆయన ఘనంగా సన్మానించారు. గూడూరు పట్టణంలోని స్థానిక ఎస్కేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ బద్రి పీరకుమార్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే కందుకూరి రంగస్థల ప్రతిష్టాత్మక విశిష్ట పురస్కారం 2025తో సత్కరించినందుకు కళాశాల అధ్యాపకేతర సిబ్బంది ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శివప్రసాద్ మాట్లాడారు. జీవితాన్ని ప్రతిబింబించేదే నాటకం, నాటకానికి ప్రతిస్పందించేదే జీవితమని పీర్ కుమార్ కళాశాలలో అధ్యాపకుడుగానే కాకుండా చాలా కాలంగా వివిధ నాటక పరిషత్తుల్లో పాల్గొంటూ నటుడిగా ప్రతిభ చూపుతూ రచయితగా కూడా రాణించడం, ఇటీవల మెగా హెల్పింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు ప్రముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తించి నంది అవార్డుతో గౌరవించడం అభినందించదగిన విషయమని తెలిపారు. ఈ తరుణంలో కందుకూరి విశిష్ట అవార్డుకు కూడా ఎంపికయ్యారని, అందుకు ఆయన్ని ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసులు, ఫిజికల్ డైరెక్టర్ నారాయణరాజు, కోటేశ్వరరావు, విజయ, మహేష్, మైమున్, ఝాన్సీ, వాణి, గోవిందు, సురేంద్ర, శైలజ, కిరణ్మయ్, కృప, కరుణవాణి, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. సంబంధించి సాంఘిక వ్యవహారిక నాటకాల్లో ఎంపికైన మొట్టమొదటి వ్యక్తి ఇతనే, డాక్టర్ బద్రి. ఆ మాట చెప్పిన తర్వాత గతంలో 3 బంగారు నంది అవార్డులు అంటే అందరికి ఇచ్చే నంది అవార్డులు అయ్యి అనుకున్నాం. కానీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయిలో కందుకూరి పురస్కారాల్లో, అంటే జనరంజక నాటకాలకి, మామూలుగా ఇతిహాసాలు పౌరాణిక నాటకాలు వేస్తూ ఉంటారు, అలా కాకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే నాటకాల్లో ఇతను పార్టిసిపేట్ చేయడం, దీనికి జడ్జిలుగా సాక్షాత్తు మన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తను యాంకరింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తే మన కళాశాలలో ఇటువంటి వ్యక్తి పనిచేసినందుకు మనకు గర్వకారణం
అప్లికేషన్ ఇచ్చాడు, డాక్టరేట్ చేశారని వచ్చింది, కానీ ఒక డిఫరెంట్ యాంగిల్లో పోయి ఇది ఒక సవాల్గా నేను అంగీకరిస్తున్నాను. అయితే వీరా కుమార్ దీనికి పడిన కక్షాలకు, ఆయన చేసిన కృషికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన సపోర్ట్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా కూడా భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పురస్కారాలు, మరిన్ని అవార్డులు తీసుకొచ్చి మన కళాశాలకు, మన గూడూరుకు మంచి పేరు తీసుకొస్తారని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. జై వీరా కుమార్ సార్ రాష్ట్ర స్థాయిలో మన జిల్లా అవార్డు తీసుకొని మనం ఇక్కడ ఫెలిసిటేషన్ చేసుకోవడము, మనందరం ఇక్కడ గ్యాదర్ కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. తెలుగు మేడం గారు చెప్పినప్పుడు కళ అనేది అది ఇన్వాల్వ్ టాలెంట్స్, ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా అది ఆ టాలెంట్ లేని కూడా ఉన్నత స్థితికి చేరలేదు. సాధనతో వచ్చేది లేదు. వాస్తవంగా ఆ ఇన్నెట్ టాలెంట్ ఉంది, ఇన్వాల్వ్ టాలెంట్స్ ఉంది, ఆ కళ ఆ జీలు ఉంది. దాని మీద సాధన చేస్తేనే వ్యక్తులు ఉన్నత స్థితికి చేరేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీరా కుమార్ గారు సహజంగా అందరితో కలివిడిగా ఉంటాడు, మంచి మనసు, మంచిగా స్పందించేటువంటి హృదయము. తర్వాత ఇప్పుడు మనకు ఈ గౌరవం రావాలంటే మనం పోయి అక్కడ ప్రచారం చేసుకుంటే ఎస్కేఆర్ కాలేజీ లెక్చరర్కి అవార్డు, స్టేట్ అవార్డు రావడం అనేది మన ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కానీ, తర్వాత మన కళాశాలకి ఇంత గుర్తింపు రావడం అనేది ప్రత్యేకంగా నేను వీరా కుమార్ గారిని అభినందిస్తున్నాను. ఈ కాలేజీకి వస్తే ఫీల్డ్ కుమార్ అసెట్ అన్నారు. అసెట్ అవునో కాదు, కానీ నా మైండ్ సెట్ మారిపోయింది వచ్చాక. చాలా కాలంగా కళారంగంలో మమేకమై ఉన్నాను. అధ్యాపకుడిగా నాకు ఈ అధ్యాపక వృత్తి ఒక కన్ను, కళారంగం మరొక కన్ను, రెండు కన్నులు. నాకు ఏ కన్ను కావాలనుకోలేదు ఎవరైనా చెప్పినా కూడా. మరి ఎంతోమంది మహామహులు రాష్ట్ర వ్యాప్తంగా జీవితాంతం సేవ చేసి ఇప్పటికీ కూడా ఒక నంది అవార్డు కానీ ఏదో పురస్కారం కానీ పొందిన వాళ్ళు చాలామంది వందల సంఖ్యలో ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను ఒక మహానుభావుని గుర్తు చేసుకోవాలి. కళారంగానికి ఎంటర్ కావడానికి అన్నమయ్య కళాకేంద్రం, రైల్వే కోడు, అందులో ముఖ్యంగా స్వర్గీయ శ్రీ పల్లెటి లక్ష్మీ కులశేఖర్, మా టీంలో గౌరవనీయులు కోసింగ్ సిద్ధేంద్ర గారు ఉన్నారు. ఆయన కళారంగానికి చాలా సేవ చేశారు. ఇప్పుడు ఈ అవార్డు వస్తుందని ఆశించారు, కానీ ఆ అవార్డు అసలు రాలేదు. ఆ విషయం నాకు బాధగా ఉంది. అయితే నాకు రావడానికి మాత్రం కోసింగ్ సిద్ధేంద్ర గారే కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే చివరి రోజు వీరు కుమార్ ఈ విధంగా పురస్కారాలు ఇస్తున్నారు, నువ్వు అప్లై చేయండి అని నాకు చెప్పారు. నేనేమనుకున్నాను, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, నాకు వస్తుందా అని, ఈ అవార్డు వస్తుందని నేను అప్లై చేయలేదు. నా స్థాయిలో చూద్దాం అని అప్లై చేశాను. అయితే ఇది గాడ్గిఫ్ట్గా నేను భావిస్తున్నాను. మరి ఈ 11 మంది సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం చేత జీవో ద్వారా కమిటీ నియమించబడింది. అందులో మహామహులు ఉన్నారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు, డాక్టర్ సాయి మాధవ్ గారు, ఎంతోమంది. అందులో నెల్లూరు జిల్లా నుంచి మొదటి పేరు నాదే సెలెక్ట్ చేశారు. దీనికి నాకు జన్మించిన నా తల్లికి, మీ అందరికీ, నన్ను ప్రోత్సహించి ఆశీర్వదించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ సందర్భాన్ని నేను ఏ రోజు మర్చిపోలేనని సభాముఖంగా తెలియజేస్తూ, సభాముఖంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా కోట కారస్టాన్ వద్ద భారీ కేక్ను కట్ చేసి తెదేపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు పాలగట్టి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, వాక భాస్కర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి, కోకర్ల మధు యాదవ్, ఎస్కే శంషుద్దీన్, ఎస్కే నౌషద్ బాషా, ఎస్కే నాయబ్ బాషా, చంద్రశేఖర్, తిరుమల శెట్టి కోటి, మర్రి పోలయ్య, దారా సురేష్, కోటి శ్రీనివాసులు, సిద్దపరెడ్డి పాలమ్మ, పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం.
ఈరోజు మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మన కోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కోట గ్రామంలో అన్నదాన కార్యక్రమం మరియు కోట పట్టణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ కూడా జరిగింది. ఇప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం, 70 సంవత్సరాల్లో 45 సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. రాష్ట్రం విడిపోయినాక తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కూడా చరిత్రలో నిలిచిపోయే విషయాలు ఇవి. ప్రతిపక్ష నాయకులు కూడా సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనుబోలు మండల తహసీల్దార్ సుబ్బయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తున్నామని, అధికారులంతా అందుబాటులో ఉంటారని, మండలంలో భూ సమస్యలు మరియు ఏ సమస్యలు ఉన్నా అర్జీదారులు అధికారులకు అర్జీల రూపంలో తెలియజేసుకోవచ్చని, సమస్యల త్వరితగతిన పరిష్కరించేందుకు గాను కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, ఈఓపీఆర్డీ నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి సోమవారం మాదిరిగానే మనుబోలు తహసీల్దార్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ ఈరోజు నిర్వహిస్తాను. అర్జీదారులంతా కూడా మీకు సంబంధించిన సమస్యల్ని అర్జీ రూపంలో రాసుకొని తహసీల్దార్ ఆఫీస్లో ఇచ్చినట్లయితే ఇక్కడ అందరూ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఉండడం జరుగుతుంది. సో ఏ శాఖకు సంబంధించిన సమస్యని ఆ శాఖ అధికారుల ద్వారా పరిష్కారానికి వాళ్ళకి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి అర్జీని కూడా ఆన్లైన్ చేసి మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన ప్రతి అర్జీని కూడా క్వాలిటీ డిస్పోజల్ అంటే సరైన పద్ధతిలో దాన్ని పరిష్కరించే విధంగా సంబంధిత శాఖలు అందరూ కూడా చర్యలు తీసుకుంటా ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మండలంలో ఈ రైస్ కార్డులకు సంబంధించిన ఈకేవైసీ ఇంకా 2001 మంది ఈకేవైసీ చేసుకోకుండా పెండింగ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దయచేసి ఈ మంత్ ఎండింగ్లోపు నెలాఖరులోపు ఈకేవైసీ చేసుకున్నట్లయితే వీళ్ళకి మళ్ళీ రేషన్ విడుదల చేయకుండా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చే 1వ తేదీ నుంచి ఈకేవైసీ పెండింగ్ ఉన్న యూనిట్లన్నీ అందరికి కూడా రైస్ విడుదల చేసే అవకాశం ఉంది. సో అందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నోషనల్ ఖాతాలు మన మండలంలో మనుబోలు మండలంలో 6,600 నోషనల్ ఖాతాలు ఐడెంటిఫై చేశాం. ఈ నోషనల్ ఖాతాలన్నీ కూడా వెరిఫై చేసి పబ్లిక్ దగ్గర నుంచి డాక్యుమెంట్ కలెక్ట్ చేసి అన్ని కూడా రెగ్యులర్ ఖాతాలు ఇచ్చేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరికైనా అటువంటి నోషనల్ ఖాతాలకు సంబంధించి ఇబ్బందులు ఉంటే సంబంధిత వీఆర్ఓ దగ్గర కానీ అదేవిధంగా తహసీల్దార్ దగ్గర కానీ మీ డాక్యుమెంట్లు దాఖలు చేసి అప్లై చేసుకుంటే ఆ నోషనల్ ఖాతాలను కూడా మార్పు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ వాటర్ ట్యాక్స్ నీటి పన్ను వసూలుకు సంబంధించి కూడా ఇప్పుడు మొదలుపెట్టాం. ఎందుకంటే రైతులంతా కూడా పంటలు కోసుకొని ధాన్యం అమ్ముకోవడం జరిగింది కాబట్టి నీటి పన్ను బాకీ ఉన్నదంతా కూడా ఇప్పుడు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసి వీఆర్ఓల ద్వారా నోటీసులు జారీ చేసి ఈ నీటి పన్ను వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. రైతులందరూ కూడా మీ పొలాలకు సంబంధించిన బాకీ ఉన్న నీటి పన్ను అంతా కూడా సంబంధిత వీఆర్ఓల ద్వారా మీరు సచివాలయంలోనే ఆన్లైన్ ద్వారానే పే చేసినట్లయితే మీకు సంబంధించిన బాకీ నోటీసులు కూడా మళ్ళీ మీకు ఇవ్వకుండా నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.